హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్తీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. అలానే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతిష్ట వీడియోలు బాగానే నాకు సపోర్ట్ చేస్తున్నారు. దాని నుంచి మీకు కొన్ని మంత్రాలు అయితే వినిపిస్తాను. ఆ తర్వాత నుంచి మ్యూజిక్తో కంటిన్యూ చేస్తూ నేనైతే ప్రతిదీ చెప్తాను. ప్రతిష్ట దగ్గరికి మేము వెళ్ళినా లేదా మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినా వీడియోస్ అనేవి తీసి అక్కడ ఎలా జరిగింది, శ్రద్ధలతో ఎంతమంది పీటల మీద కూర్చున్నారు, జనం ఎంతమంది దేవతామూర్తులను దర్శించుకోవడానికి వచ్చారు, జలాదివాసం, అలానే అక్కడ జరిగే కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు, అలానే ఎంతమంది కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు, ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారా లేదా అనేది గమనిస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా కూడా చూసుకుంటూ ఉంటారు. అలానే గ్రామాల్లో అలానే పట్టణాల్లో ఎక్కడ జరిగినా కూడా అందరూ చాలా మంచిగా ఈ ప్రతిష్టల్లో పాల్గొంటారు. నాకు చాలా నచ్చుతుంది కూడా ఇలా ప్రతిష్టల్లో. ఎస్పెషల్లీ ప్రతిష్టలు జరిగినప్పుడు అయితే ఆడబిడ్డలను అయితే తల్లిదండ్రులు పిలిచి మంచిగా బోనాలు ఎత్తే ఆచారం ఉంటే బోనాలు ఎత్తిస్తారు. అలానే వాళ్ళకి కొత్త చీర అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడబిడ్డలు కూడా ఇంటికి వచ్చి ఎన్నో సంవత్సరాలకి రాలేని వాళ్ళు కూడా ప్రతిష్టలు జరిగిన టైంలో తప్పకుండా అయితే వస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడైతే ఈ రోజు పూజలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఎప్పుడు పెట్టాల్సిన వీడియోస్ అన్నమాట. నేను ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి కదా. అన్నీ ఒకేసారి పోస్ట్ అనేవి కూడా అంతగా రావు. మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టడం వల్ల ఇవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కనులారా వీక్షించే అవకాశం కూడా ఉంటుంది కదా. అన్ని వీడియోస్కి లైక్ కొడతారు, అలానే ఈ వీడియోస్ కూడా లైక్ కొడతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూశారు కదా, కుంకుమ పూజలో అత్యధిక జనం అయితే పాల్గొని కుంకుమ పూజలను అయితే చేసుకుంటున్నారు. మరి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా పెడతాను. అలానే సపోర్ట్ అయితే చేయండి. ఎక్కడ ప్రతిష్టలు జరిగినా దయచేసి కనీసం ఒక రోజైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి జలాదివాసం, ఈ పుష్పాదివాసం, ధాన్యాదివాసం ఇవి జరిగేటప్పుడు అయితే ఎస్పెషల్లీ జలాదివాసం జరిగేటప్పుడు స్వామివారిని దగ్గర ఉండి స్వామివారికి మనమే నేరుగా అభిషేకం చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే నేరుగా ముట్టుకోవచ్చు కూడా. ఇంకా అవి ప్రతిష్టాపన జరిగితే గుడిలోకి వెళ్ళి అయితే నేరుగా మనం వెళ్ళి దర్శించుకునే అవకాశం ఉండదు, అలానే ముట్టుకునే అవకాశం అస్సలే ఉండదు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి తప్పకుండా వెళ్ళటానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు బాగా నచ్చినట్టే ఉంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.